నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మురికి వ్యాఖ్యలను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రసన్నకుమార్ రెడ్డిది ఎప్పుడూ అవకాశవాదమేనని సోమిరెడ్డి మండిపడ్డారు. తిట్టడం, కాళ్లు పట్టుకోవడం ఆయనకు అలవాటేనన్నారు. నెల్లూరు జిల్లాలో నీచ సంస్కృతికి వైసీపీ నేతలు తెరలేపారని కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుకని భ్రష్టు పట్టించేసావు, ఆ కుటుంబం పేరు భ్రష్టు పట్టించేసావు. నిన్న మాట్లాడింది సమాజం ఒప్పుకోదు. వేమిరెడ్డి ప్రశాంత్కి 54,600 మెజారిటీ వచ్చింది. సిగ్గులే? నువ్వు ప్రతిరోజు ఇంకా ఆయన తిడతా ఉంటే ఏమొస్తుంది నీకు? నీ మొక్కానికి నిన్ను వదిలిపెట్టేసి, నీ ఫాలోయర్స్ వదిలిపెట్టేసేసి తెలుగుదేశంలోకి వెళ్ళిపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నీ భాష కంట్రోల్ చేసుకో. ఇంకైనా బుద్ధి రావాలి నీకు. ఒక పక్కన మాకు ఆమె పెద్ద ఇంట్లో ఉండిందని అనేది ఒక్కటే మాకు కొరత. ఆమె ఇంట్లో ఉన్నప్పుడు జనం తిరగబడ్డారు. ఉచ్చ నీచాలు మరిచి ఒక మానవుడు మాట్లాడలేనటువంటి ఒక దారుణమైన భాష ఈ జిల్లా చరిత్రలో ఎప్పుడూ ఎవరి గురించి మాట్లాడిన భాష, మగవాళ్ల గురించి కూడా మాట్లాడిన భాష, ఒక మహిళ గురించి నీచంగా మాట్లాడిన తీరు ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని అసహించుకుంటూ ఉన్నారు. బాధాకరం ఏమిటంటే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి చెల్లెలు వరుస అవుతుంది. ఒక అలజడి, ఒక అశాంతి సృష్టించేందుకు ఈ జిల్లాలో ఒక దుర్మార్గపు సంస్కృతిని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నిన్నటి రోజున ప్రవేశపెట్టారు. నిజంగా అత్యంత బాధాకరం.